హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోని మనం బ్లౌజ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ అన్నది సింపుల్గా వేసుకోవడం ఎలా అన్నది చూపిస్తానండి. ముందు షోల్డర్ జాయిన్ చేసుకుని తర్వాత హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసుకోకముందే థ్రెడ్ పైపింగ్ అన్నది వేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్లోని మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, బ్లాక్ కలర్ బుటా ఉంది కాబట్టి నేను బ్లాక్ కలర్ థ్రెడ్ పైపింగ్ క్లాత్ అన్నది తీసుకున్నాను. ఇది రా సిల్క్ అంటే ఒక రకమైన పల్చగా ఉండే రా సిల్క్ అండి, మరీ దలసరిగా ఉండి దారాల కింద ఉండేది కాదు. ఇది వేరే క్లాత్ అనమాట. సిల్క్ క్లాత్ లాంటివి ఒకటి ఏమైనా తీసుకోవచ్చు అనమాట. టిష్యూ క్లాత్లు కానీ సిల్క్ క్లాత్లు కానీ 1 ఇంచు వెడల్పుని ఇది తీసుకున్నాను. అలాగే క్రాస్ కానీ మెడముక్కలు ఎలాగైతే కటింగ్ చేస్తామో అలా కటింగ్ చేసి 1 ఇంచు వెడల్పుని తీసుకుని నేను జాయింట్లు చేసేసాను. ఈ జాయింట్లు ఉన్న వైపు ఇప్పుడు ఈ తీసుకున్న కాటన్ థ్రెడ్ అన్నది వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ థ్రెడ్కి ఒక నాట్ వేసుకోండి. ఇలా నాట్ వేసిన తర్వాత కరెక్ట్గా ఒక పావించు ఏదో ఒక ఎడ్జ్లోని ఇలా పావించు క్లాత్ అన్నది ఇలాగ ఫోల్డ్ చేయండి. మొత్తం సెంటర్కి పెట్టేవద్దండి, ఏదో ఒక చివరిని పావించుకి క్లాత్కి పెట్టి సింగిల్ ఫుట్ పెట్టుకుని మనకి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్నప్పుడు థ్రెడ్ కలర్ అంటే క్లాత్ కలర్ ఏదైతే పైపింగ్ క్లాత్ కలర్ ఏదైతే ఆ కలరే థ్రెడ్ పెట్టుకుని ఇది స్టిచ్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. సరేనా? అంటే బ్లౌజ్ మనం స్టిచ్ చేస్తాం కదా, బ్లౌజ్ థ్రెడ్ కాకుండా ఈ పైపింగ్ క్లాత్ కలర్ థ్రెడ్ని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ రావాలి, థ్రెడ్ పక్కనే టైట్గా రావాలంటే కనుక చిన్న టిప్ ఏంటంటే, మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్టుని కొద్దిగా ఇంకా చిన్న కుట్టుకి పెట్టుకోండి. నార్మల్గా కుట్టుకునే కుట్టు కన్నా ఇంకా నేనైతే మామూలుగా పావుతకు 2, 1.5కి పెడతాను. ఇంకా కొద్దిగా జస్ట్ ఇంకొక 2 పాయింట్లు తగ్గించి నేను చిన్న కుట్టుకు అనేది పెడుతున్నాను. సరేనండి? అలా మీ మిషన్కి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత అయితే ఉందో దానికన్నా ఇంకా చిన్న కుట్టులోకి తీసుకుంటే మీకు ఫినిషింగ్ అన్నది బాగా వస్తుంది. సింగిల్ ఫుట్తో అయితే కొద్దిగా వర్క్ అనేది ఈజీగా అయిపోద్ది. సరేనండి? ఇలాగ ఇక్కడ సైడ్ని ఇలా క్లాత్ పెట్టి చక్కగా క్లాత్ మీదకి ఇలా థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకోండి. అలా మొత్తం థ్రెడ్ అంతా రెడీ చేసుకోండి. నేనైతే హ్యాండ్స్కి నెక్కి ఎంత కావాలో అంతా ఒకేసారి రెడీ చేసేసుకున్నాను. సరేనండి? ఇప్పుడు నెక్ తీసుకోండి. ఇలా ఈ నెక్కి మనకి కరెక్ట్గాని నెక్ స్టిచ్చింగ్కి పావించు ఖర్చు అన్నది మనకి కావాలి. కంపల్సరీగా పావించు అన్నది ఇలా మీరు ఒక లైన్ మార్కింగ్ చేసేసుకుంటే కనుక మీకు వీడియోలో చూపించడం కోసం నేను కొద్దిగా డార్క్గా మార్కింగ్ చేస్తానండి. మీరు మాత్రం లైట్గా మార్కింగ్ చేసుకోండి, రైట్ సైడ్ చాక్ మార్కింగ్లు ఏమి కనిపించకుండా తర్వాత. సరేనా? ఇప్పుడు ఈ రకంగా పావించ్ మార్జిన్ అన్నది ఇలా కరెక్ట్గా లైన్ మార్కింగ్ అన్నది ఇలా చేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మీకు నెక్ అటు ఇటు కాకుండా షేప్ అంతా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు థ్రెడ్ని చేంజ్ చేసుకోవాలి. ఇలా పెట్టినప్పుడు కిందేమో పైపింగ్ క్లాత్ యొక్క థ్రెడ్, పైనేమో బ్లౌజ్ కలరు అంటే పైపింగ్ ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంది చూసారు, ఈ బ్లాక్ కలర్ థ్రెడ్ అనేది పైకి, కింద ఏమో గ్రే కలర్ థ్రెడ్. అదేవిధంగా బ్లౌజ్ కలర్ ఏమో కింద బాబిన్లోనే ఉండాలి, పైపింగ్ క్లాత్ కలర్ ఏమో మిషన్కి ఉండాలి. అలా చూసుకుని ఇప్పుడు ఖర్చు ఉంది చూసారా, మనం ఇప్పుడు ఫోల్డ్ చేసిన ఖర్చు అన్నది ఈ నెక్కి చూసారా ఇలా బాడీ మీదకి ఉండేటట్టు, బాడీ వైపు ఉండేటట్టు చూసుకుని ప్లెయిన్గా ఉన్నది పై భాగం వైపు ఉండేటట్టు చూసుకుని థ్రెడ్ పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ థ్రెడ్ అన్నది మనం ఇప్పుడు మార్కింగ్ చేసిన మార్కింగ్ మీద ఈ థ్రెడ్ పెడుతూ స్టిచ్ చేస్తే మీకు ఆ పావించు ఖర్చు అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ ఖర్చు మనకి థ్రెడ్ పైపింగ్ రెడీ చేసినప్పుడు పావించి ఫోల్డ్ చేసాను చూసారు, ఆ ఫోల్డింగ్ కింద వైపుకు ఉండాలి, అంటే బ్లౌజ్ వైపుకు ఉండాలి, పై వైపుకి ఏవి కనిపించకూడదు, పై వైపు ప్లెయిన్గా ఉండాలి. అప్పుడు మీరు వెనక్కి తిప్పేటప్పటికి ఆ ఖర్చు అన్నది లోపల వైపే ఉండిపోద్ది అనమాట. సరేనా? ఇప్పుడు ఈ రకంగా థ్రెడ్ అన్నది మీకు ఈ లైన్ మీద పెడుతూ స్టిచ్ చేస్తే మీకు షేప్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఎలా కటింగ్ చేశారో, ఏ షేప్ అయితే మీరు కటింగ్ చేశారో ఆ షేప్ ఉంటుంది. మెడ అన్నది అటు ఇటు ఎక్కువ తక్కువలు ఖర్చులు వచ్చేస్తే మీకు వంకటింకలు వస్తాయి, అలా రాకుండా ఉంటుంది. మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది అన్నమాట పావించు మార్జిన్ అన్నది. ఎందుకంటే పైపింగ్ క్లాత్ పైన ఉండేటప్పటికి మీకు బ్లౌజ్ ఎడ్జ్ అన్నది కనిపించదు అనమాట. అందుకని ఈ మార్కింగ్ పెట్టుకోవాలి. సరేనా? ఇలా పైపింగ్ పక్క నుంచి లాస్ట్ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకుని వచ్చేసిన తర్వాత ఇక్కడ హుక్ బెల్ట్లో ఐ బెల్ట్ స్టిచ్ చేయలేదు కాబట్టి అటొక పావించి ఇటొక పావించి వదిలేసి కట్ చేసేస్తే సరిపోద్ది. దాని తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ కూడా వేసేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ వేయదలుచుకోలేదు, కానీ తర్వాత అనిపించింది కస్టమర్ బ్లౌజులు ఆవిడ ఏంటంటే నెక్కకి వేయమన్నారు. ఇప్పుడు నేను ఇదేంటంటే రైట్ సైడ్ లైనింగ్ వేసి వెనక్కి తిప్పేశాను అనమాట. ఇప్పుడు ఈ ఖర్చు ఉన్నది ఇలా పెడితే పైపింగ్ బయటకు వచ్చేటట్టు ఇలా పెట్టి ఆ ఖర్చు ఉన్నది బ్లౌజ్ వైపు ఉండాలన్నమాట. ఇలా చూసారు, ఇక్కడ ఇలా పెట్టి థ్రెడ్ పక్కనే పెట్టి ఇలా సింగిల్ ఫుట్తోని హ్యాండ్ అంచుకి స్టిచ్ చేస్తే ఈజీగా థ్రెడ్ పైపింగ్
ఈజీగా వచ్చేస్తుంది. ఈ 2 రకాలుగా కూడా ఈ థ్రెడ్ పైపింగ్ ఇలా రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను 2 హ్యాండ్స్కి కూడా వేసేస్తున్నాను. కస్టమర్స్ అయితే కనుక ఆవిడ ఈ హ్యాండ్స్కి ఏమని చెప్పలేదు, కానీ మరి నెక్కకి వేసిన తర్వాత హ్యాండ్కి బాగోదు కదా, బార్డర్ గట్రా ఏమీ లేదు కదా అని చెప్పేసి నేను హ్యాండ్కి కూడా వేసేస్తున్నాను. ఎలాగ మనకి పైపింగ్ కూడా మిగిలింది. సరేనండి, ఇలా 2 హ్యాండ్స్కి కూడా ఫస్ట్ వేసేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన సింగిల్ ఫుట్ పని అయిపోయింది. ఇప్పుడు డబల్ ఫుట్ మార్చేసుకోండి. ఇది చూసి 2 హ్యాండ్స్కి నేను అలా వేసేసాను. వేసిన తర్వాత ఇప్పుడు వెనక్కి వైపు ఫినిషింగ్ చేసుకోవాలి. డబల్ ఫుట్తో ఈ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పావించ్కి ఈ పైపింగ్ క్లాత్ అంచు ఫోల్డ్ చేసి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేస్తే సేమ్ మనం మెడముక్కని ఎలా అయితే మనం ఫోల్డ్ చేస్తామో చూడండి, ఇలా ఫోల్డ్ చేస్తామో మళ్ళీ ఇదంతా ఇలా తిప్పేయాలన్నమాట. అంతే. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మన కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ అంచు అంటే మనం స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక హెమ్మింగ్ చేసుకునే పని ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ థ్రెడ్ అన్నది అంచుకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఈ పావించ్కి థ్రెడ్ క్లాత్ అంచు ఇలా ఫోల్డ్ చేసి అది ఇలా ఇటువైపుకి ఇలా తిప్పేయడమే. కాకపోతే థ్రెడ్ దగ్గర ఎక్కడ లూజ్ వదలకుండా చూసుకోండి. సరేనా? చక్కగా ఈ పావించ్ మార్జిన్ అనేటప్పటికి మీకు రాంగ్ సైడ్ వైపు కూడా ఫోల్డింగ్ చేసేటప్పుడు అంతే ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి అది కూడా లైన్ అన్నది మీకు పర్ఫెక్ట్గా ఒకటే లెవెల్లోకి వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ఈ ఖర్చు అన్నది మనం పర్ఫెక్ట్గా యూస్ చేస్తే ప్రతిదీ కూడా మీకు ఫినిషింగ్ అన్నది బాగా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఆ పావించే మనకి ఇప్పుడు యూజ్ అవుతుంది. కరెక్ట్గా ఖర్చు దగ్గరికి అంచుకి ఇలా థ్రెడ్ పైపింగ్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేయడం, దాని తర్వాత ఇది ఇలాగా ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసేసుకోవడం. సరేనా? ఈ రకంగా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసేస్తే బ్లౌజ్ థ్రెడ్ పైపింగ్ అన్నది అయిపోద్ది అనమాట. చాలా ఈజీగా అవుతుందండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సింపుల్ మెథడ్. కాకపోతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్ది నెమ్మదిగా చేసుకోండి, ఊరికే ఫాస్ట్గా కాకుండా. సరేనా? ఇది చూసారు కదా, థ్రెడ్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది నీట్గా. థ్రెడ్ పైపింగ్ క్లాత్ కటింగ్ వేసిన తర్వాత నెక్ అంచుల్ని కటింగ్ కట్ట చేయడం గట్ట ఏమీ చేయొద్దు. అలాంటివి చేస్తేనే మీకు థ్రెడ్ అన్నది నెక్ అన్నది లూజ్గా వచ్చేస్తుంది. సరేనండి? ఇప్పుడు చూసారు కదా, రౌండ్ కూడా ఎంత అందంగా తిరుగుతుందో, ఎక్కడా కూడా మీకు ఇబ్బంది ఉండదు అనమాట. ఇలా నీట్గా మనకి థ్రెడ్ పైపింగ్ అన్నది సన్నంగా చూసారు దారంలో వచ్చింది, ఇలా నీట్గా వచ్చేస్తుంది. సరేనండి? ఆ తర్వాత హ్యాండ్ అంచు ఉంది చూసారా, హ్యాండ్ అంచుకు కూడా ఇక్కడ ఇటువైపు ఈ క్లాత్ ఇలా ఉంది కాబట్టి దీనికి ఖర్చు అనేది లేదు, కానీ ఈ అంచుని ఇలా ఒక పావించ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి. కిందేమో బాబిన్లోనేమో గ్రే కలర్ క్లాత్ దారం ఉండాలి, పైనేమో బ్లాక్ కలర్ దారం ఉండాలి. అది చూసుకోవాలి. మనకి ఈ క్లాత్ స్టిచ్చింగ్ ఎటువైపు నుంచి పెడతాము ఎలా ఉండాలన్నది చూసుకుంటే దారాలు మార్చుకునేటప్పటికి థ్రెడ్లు మార్చుకునేటప్పటికి ఏంటంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. ఎక్కడ కూడా గ్రే కలర్ అంటే బ్లాక్ మీద గ్రే మీద బ్లాక్ కనిపిస్తే చిరాగ్గా ఉంటుంది. అలాంటి మిస్టేకులు చేయకుండా ఉంటే బ్లౌజ్ మీకు ఫినిషింగ్ ఉంటుంది. సరేనండి? ఈ రకంగా ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటూ ఒకటే లెవెల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ కూడా ఇలాగ కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ సింగిల్ ఫుట్తో ఎంత వర్క్ ఉందో అంతా చేసేసుకుని అప్పుడు డబుల్ ఫుట్తో వర్కులు చేసుకోవాలి. సరేనండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.